లెఫ్ట్ రైట్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్. అరే ఎలుకమంటారా, ఇంకా మీ బాధ నాకు లేదు, ఎందుకంటే నాకు డాన్స్ ఆడే పని ఉంది. చాలా జాలీగా ఉంది. అద్భుతం. అన్నయ్య వాడు ఏం చేస్తున్నాడు? చూడ్డానికి జాలీగా ఉన్నాడు. అదేంటంటే నాకే తెలియలే తమ్ముడు. అమ్మయ్య, వర్కౌట్ సూపర్ గా ఉంది. హలో, చెప్పండి బాస్. ఇప్పుడే పని మొదలు పెట్టచ్చని అనుకున్నాను. వెళ్ళి పని చూడు. తప్పకుండా బాస్, బయలుదేరాను. త్వరగా పని పూర్తి చేస్తా. అంతా నా తలరాత. వాడు వెళ్ళిపోయాడు. సూపర్ రా, మన పని చూసుకుందాం. సరేరా. ఇదంతా ప్రమాదమైన విషయం కాదు తమ్ముడు. ముందు నేను ఆడుతాను, సరేనా? నేను ట్రై చేస్తాను. ఇది సూపర్ గా ఉంది. ఏంటో ఇంట్లోంచి పాట శబ్దం వినపడుతుందా? మ్యూజిక్. ఏంట్రా నా ఇంట్లో డాన్స్ ఆడుతున్నారా? వస్తున్నాడు, పరిగెత్తు. ఎక్కడి నుంచి వెళ్ళండ్రా ఎలుక బంటల్లారా. నా డాన్స్ పార్ట్స్. అర్రే నా అందమైన బంగారం. మంచోళ్ళ ఏం కాలేదు. ఎలుక బంటల్లారా, నా ఐస్కోర్ని మాత్రం మీరు తాకారంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. అలా పోయి ఇక్కడికి వచ్చి డాన్స్ ఆడిందే మీకు అంత నచ్చిందా ఏంటి? అలా అయితే ఎలుక బంట్లారా, బయటకు వచ్చి డాన్స్ ఆడండి రా. ఏంటి ఆ శబ్దం? వావ్, వినడానికి సూపర్ గా ఉంది. బ్రంబల్, నువ్వు ఏం చేస్తున్నావు? అన్నయ్య దాన్ని వినరా. అదేంటంటే లాగర్ వెక్ ఇంట్లోంచి వస్తుందని అనుకుంటున్నా. బ్రంబల్, రా అక్కడికి వెళ్ళి చూద్దాం. అన్నయ్య ఆగురా. అన్నయ్య అక్కడ చూసావా? మనం వెళ్ళి ఆడుదాం రా. ఆడదామా? అన్నయ్య రారా రారా. ఒకటి, రెండు, మూడు, నాలుగు. వాళ్ళక్కడ ఆడుతూ ఉంటే నేను అడవి మొత్తాన్ని నరికేస్తాను. చాలా బాగుంటుంది. ఓహో, ఈ విక్ మళ్ళీ పని మొదలెట్టాడు. అయితే ఈ విషయాన్ని మన వెంటనే ఫ్రెండ్స్ తో చెప్పాలి. కాసేపు డాన్స్ ఆడుకుంటూ ఉండండి. నా మాట వినండి.
చిన్నోడా పెద్దోడా నా మాట కాస్త వినండి. ఒక పెద్ద సమస్య దయచేసి నా మాట వినండి. కాసేపు నా మాట వినండి. డాన్స్ ఆడకండి. దయచేసి కాసేపు ఆపుతారా? నాకు బాగా కోపం తెప్పిస్తున్నారు. ప్లీజ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. గైస్ నా మాట వినండి. నా మాట కాస్త వినండి. వెనుకబడుతున్నారా? వస్తుందా? ఆ విక్కు చెట్టు నరికే పనిని మళ్ళీ మొదలెట్టాడు. లాగర్ వేక్ నాకు అప్పుడే తెలుసు. మొదటి నుంచి ఏదో బాగోలేదని నాకు అప్పుడే అనుమానం. ఆ లాగర్ వెక్కిల్ అంతా చేయడం నాకు అప్పుడే తెలుసు. నేను అనుకున్నట్టుగా జరిగింది. రారా వాణ్ణి పట్టుకుందాం. కాస్త సైలెంట్ గా ఉండు. నా దగ్గర మంచి ఐడియా ఉంది. మనం ఆ లాగర్ వెక్కిని పట్టుకొని ఒక ఛాలెంజ్ చేద్దామా? ఏంటి ఛాలెంజ్ నా? అదే వాడు ఇక్కడికి రాకముందు అంతా సిద్ధంగా ఉంచుకో. ఏం కావాలరా మీకు? నా దగ్గరికి రాకండి రా. ఇలా చూడండి రా, నాకు కుంఫు తెలుసు. మిమ్మల్ని కొట్టి పారేస్తాను. భయపడకు, చాలా ఓవర్ గా నటించుకో తమ్ముడు. నేను ఆలోచించుతూ ఉన్నాను. మనం ఒక పోటీ పెట్టుకుందామా? పట్టుకోవచ్చు. వచ్చి డాన్స్ ఆడు. నీకేం పిచ్చు పట్టిందా? సరే నేను గెలిసా ఏం దొరుకుతుందా? గెలిసేనా? నేను గెలిచానంటే చెట్టు నరుకుతాను. ఒక చెట్టే? అన్ని చెట్లు నరికేస్తాను నేను కూడా. సరే నువ్వు ఓడిపోయావంటే? అంటే నేను ఓడిపోతేనా? ఒకవేళ నేను ఓడిపోతే నేను 1000 చెట్టుల్ని పెడతాను. అయితే ఓకే, మనం మొదలు పెడదామా? నైస్ మూవ్. అద్భుతంగా ఆడుతున్నారు. మీ డాన్స్ ఎలా ఉంటుందని చూపించండి. మీరు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. నా దగ్గర నోరెచ్చి ఎరుకుపోయారు. వాడు చాలా బాగా ఆడుతున్నాడు రా. గేమ్ ఓవర్. ఇది ఎలారా ఉంది? దీన్ని బీట్ చేయండి చూద్దాం. న్యూ ఐ స్కోర్. ఏంటి కొత్త న్యూ ఐ స్కోరా? ఏంట్రా 4 నంబర్లు ఉంది? అసలు డాన్సర్ అన్న జీవితం. సరే ఇప్పుడు నా పని అయిపోయింది. నేను వెళ్ళి చెట్టుల్ని నరికేసాను. దగ్గరకు వస్తే మిమ్మల్ని నరుకుతా. మీరు సిద్ధంగా ఉన్నారా? డాన్స్ ఆడడానికి మొదలు పెడతారా? మీరు అద్భుతంగా ఆడుతున్నారు. మీ స్టెప్స్ చాలా అందంగా ఉంది. ఇది ఎలా ఉందో చూసావా? ఇదే 5-way కాంబో. అద్భుతంగా ఆడుతున్నారు. ఇదే సూపర్ రాడికల్ కాంబో. మీరు డాన్స్ మాస్టర్ అయి ఉండాలి. 5-way కాంబో. సూపర్ రాడికల్ కాంబో. సూపర్ రాడికల్ కాంబో. తప్పకుండా మీరు గొప్ప డాన్స్ మాస్టరే. మీరు ఆదరగొట్టేశారు. గేమ్ ఓవర్. అసలు నమ్మలేకపోతున్నా. ఇది ఎలా జరుగుతుంది? ఒక ఎలుకబంటి ఇలా అంతా ఆడదు. నా కళ్ళునే నమ్మలేకపోతున్నాను. ఇలా అంతా జరగకూడదు. నా పని అయిపోయింది. కాస్త ఉండు. నేనే కదా ఐ స్కోర్ చేశాను. అదా ఎలుకబంట్లు చేస్తాయా? అవి తక్కువైన స్కోరే తెస్తాయి. ఏంటి కొత్త స్కోరా? పిచ్చి మిషన్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను కొట్టడం ఆపండి. నీకెంత ధైర్యం ఉంటే ఇలా అంతా చేస్తుంటావు? లాగర్వేక్ 1000 చెట్టులు చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. ఊరికే చెప్పుకో. చెమరు పట్టిన ఎలుకబంట్లారా, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి.